సో 1946 జూన్ నెలలో నెహ్రూ అధ్యక్షతన సంస్థానాల ప్రజాప్రతినిధుల సమావేశం అనేది నిర్వహించబడింది. ఎందుకంటే సంస్థానాలు ఖచ్చితంగా దేశానికి త్వరలోనే స్వాతంత్రం ఇవ్వబడుతుంది, మీరు దేశంలో కలిసి ఉండాలి అనే కోసం ఈ మీటింగ్ను నిర్వహించారు. ఆ మీటింగ్లో వారి యొక్క సమస్యలను చర్చించే ఎజెండాను రూపొందించడం జరుగుతుంది. ప్రతి స్వదేశీ సంస్థానం తన తరపున ప్రతినిధులను ఈ సమావేశానికి పంపించడం జరిగింది. అలాంటి ప్రతినిధులు హైదరాబాద్ స్వదేశీ సంస్థానం నుండి కూడా వచ్చారు. అలాంటి సమావేశం 1946 జూన్లో జరుగుతుంది. 1947 మే 7వ తేదీన ఇది చాలా చాలా కీలకమైన ఘట్టం అవుతుంది. ఎక్కడ మనకు సికింద్రాబాద్లోని కర్బాలా మైదాన్ సమావేశం అవుతుంది. ఈ సికింద్రాబాద్లోని కర్బాలా మైదాన్ సమావేశానికి ప్రముఖ సామ్యవాది అన్నాం, సోషలిస్ట్ నాయకుడు అంటున్నాం. ఎవరా సోషలిస్ట్ నాయకుడు? జయప్రకాష్ నారాయణ్. సామ్యవాదానికి పితామహుడుగా పిలువబడే వ్యక్తుల్లో ఒకరు జయప్రకాష్ నారాయణ్ ఈ సమావేశానికి హాజరు కావడం జరుగుతుంది.